హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాళ నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చానండి. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే కాస్త లెందీ ప్రాసెస్. ఇది వైజాగ్ స్పెషల్ మాడుగుల హల్వా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అక్కడ స్పెషల్ అండి. మాడుగుల హల్వా అంటే వైజాగ్ వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేద్దాం మనం. చాలా ఈజీ బట్ లెందీ ప్రాసెస్ అండి. కాస్త ఓపిక ఉండాలి. ఖచ్చితంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను నేను. మీకు ఇదే టెక్స్చర్ అలానే మంచి టేస్ట్తో ఎగ్జాక్ట్ కొలతలతో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా. కాకపోతే ఏంటి అంటే కాస్త లెందీ ప్రాసెస్. ఇది ఒక డే ప్రాసెస్ అయితే కాదు, ఇది ఇంచుమించు 4 days పడుతుంది మనకి. ఎందుకంటే మనం ముందు గోధుమలు నానబెట్టుకోవాలి, వాటి నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ముందుగా నేను 1 కప్పు గోధుమలు తీసుకున్నాను. ఇది పెద్ద సైజ్ కప్ వస్తుంది కదా మెజరింగ్ కప్స్లో, ఆ కప్ ఇది. వీటిని 3 days నానబెట్టుకోవాలండి. అంటే ఇవాళ నైట్ నానబెడితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ 3 times 2 to 3 times వాష్ చేసుకోవాలి ఎవ్రీడే. మనం చలివిడికి బియ్యం కడుగుతూ ఉంటాం కదా, అలాగా 3 days కంపల్సరీ డేకి 2 to 3 times చప్పున కడుక్కోవాలి. కడుక్కుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలా మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. కాస్త వాటర్ పోస్తే మనకి చక్కగా ఇలా గోధుమ మిల్క్ వస్తాయి. ఇవి చాలా కొంచెం చిక్కగా ఉంటాయి. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకుని ఇలా మొత్తం 2 times గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసి ఇలా మొత్తం మిల్క్ని మొత్తం తీసేసేయాలండి. ఇది మీకు ఎలా అంటే ఫస్ట్ టైం గ్రైండ్ చేశాక కాస్త జిగురుగా ఉంటుంది. సో సెకండ్ టైంకి మీకు ఆ జిగురు పోయి ఓన్లీ పైన పీచు పదార్థం మాత్రమే మిగులుతుంది ఈ గోధుమ పాలకి తీసేటప్పుడు. ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఈ మిల్క్ని మనం నైట్ చేసుకోండి. అంటే ఇవాళ ఈవినింగ్ కానీ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే నైట్ అంతా ఫర్మెంటేషన్కి వదిలేసేయాలి. అంటే మనం దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ పులియబెడతాం కదా, సేమ్ అలానే మిల్క్ మొత్తం తీసిన తర్వాత మనం ఇలా జిగురు కంటెంట్ ఏమీ ఉండదు. ఇలా తీసేసిన తర్వాత ఈ వేస్ట్ని పడేసేయండి, డిస్కార్డ్ చేసేసేయండి. మిల్క్ని మాత్రం నైట్ మొత్తం మూత పెట్టేసి ఫర్మెంట్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్కి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే డస్ట్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పైకి తేరిపోతాయి. అలానే ఒకసారి దీన్ని జల్లెడ పట్టుకోండి మిల్క్ని. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంది అంటే ఒకసారి జల్లెడ పట్టుకోండి. ఇలా ఇందులో వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి నైట్ అంతా వదిలేస్తే నెక్స్ట్ డేకి మనకి దాంట్లో ఉండే వేస్ట్ కానీ ఒక పల్చటి పాలు కానీ అన్నీ పైకి తేలిపోతాయి. నీళ్ళకు నీళ్ళు, పాలకు పాలు అన్నట్టు కింద మొత్తం పిండి సెటిల్ అవుతుంది. పైకి ఓన్లీ మనకి నురగగా వస్తుంది వాటర్ ఫస్ట్ టైము. ఇలా ఈ వాటర్ని మొత్తం పక్కకి తీసేసేయండి. పక్కకి తీసేసి అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు ఈరోజు మనం హల్వా చేసుకుంటాం కదా, సో ఇప్పుడు పొద్దున్నే వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. అప్పుడు ఇలా ఒక 2-3 times చేస్తే అంటే ఒక 1 hour రెస్ట్ ఇస్తే వాటర్ కింద సెటిల్ అవుతుంది, వాటర్ పైకి తేలుతుంది, చిక్కటి పాలు కింద సెటిల్ అవుతాయి. సో ఇలా చేసుకుంటే కొంచెం స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ మొత్తం పోతుంది మనకి. ఇలా ఒక 2-3 times రిపీట్ చేయండి. వాటర్ యాడ్ చేసి పైకి తేరిన వాటర్ నుంచేసి కింద చిక్కటి పాలు మాత్రమే ఉంచుకోండి. ఇప్పుడు మనం ఆ పాలని మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 times వాష్ చేసిన గోధుమ పాలు ఉన్నాయి కదా, ఈ గోధుమ పాలని మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటే నాకు కరెక్ట్గా 450 ml చెంబు ఇది, ఆ చెంబుకి వచ్చాయి పాలు. ఇప్పుడు 1:1.5 రేషియో తీసుకోవాలి వాటర్ మనం. ఇప్పుడు ఈ పాలను ఒక గిన్నెలో వేసి 1.5 చెంబుల నీళ్లు పోసుకున్నాను నేను. మీరు కప్పు మెజర్మెంట్ అయితే 1.5 cup వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం మనం. ఈ కడాయి అనేది అడుగు మందంగా ఉండాలండి, ఎందుకంటే మనం హల్వా చేసేటప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుంది. సో అందుకని మందంగా ఉండే కడాయి తీసుకోండి. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. జీడిపప్పు, బాదం, అలానే వాటర్మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం వేసుకుని 1కి 2 కప్పుల బెల్లం, అంటే 1 చెంబు పాలు వచ్చాయి కదా నాకు, సో దానికి 2 చెంబుల బెల్లం, అంటే 1 కప్పు గోధుమ పాలకి 2 కప్పుల బెల్లం వేసుకుని దీంట్లో ఒక 1/2 చెంబు లేదా 300 ml వాటర్ యాడ్ చేసుకుని బెల్లం మొత్తం కరగపెట్టుకోండి హై ఫ్లేమ్లో, త్వరగా కరిగిపోతుంది.
ఇలా కరిగిన తర్వాత దీంట్లో ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసేసుకోండి. అంటే నల్లగా చెత్త ఇలాంటివి చెరుకు తుక్కు అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, అవేం లేకుండా ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పాకం పట్టుకోండి. బెల్లాన్ని పాకం పట్టడానికి మనకి 30 to 40 minutes వరకు పడుతుందండి. ఎందుకంటే ఇది హై ఫ్లేమ్లో చేయొద్దు, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. అప్పుడే మంచి టెక్స్చర్ వస్తుంది హల్వాకి, అలానే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇలా మరిగిన తర్వాత మనం ఇది పాకం ఎంతవరకు పట్టాలి అంటే లైట్, అంటే మరీ తీగ పాకం తీగ నిలబడకూడదు, అలా అని కట్ అయిపోకూడదు, అలా రావాలి పాకం మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఒక వాటర్ బౌల్లో వేసుకుంటే బెల్లం పాకం కరిగిపోకూడదు, అలా అని స్టిక్ అయిపోకూడదు అడుక్కి. అంటే మనం అరిసెలకి పట్టేంత పాకం కూడా పనికిరాదు దీనికి. ఇలా ఉండాలి మనకి పాకం. ఇలా పట్టిన తర్వాత మనం తీసుకున్నటువంటి గోధుమ పాలలో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ గోధుమ పాలని ఇందులో వేస్తూ కదుపుకోవాలండి. కదపకపోతే అడుగు అంటికిపోతుంది, అలానే బెల్లం స్టిక్ అయిపోతుంది. సో అలా కాకుండా మంచిగా తిప్పుతూ కలుపుకుంటూ వేసుకోవాలి. గోధుమ పాలని వేసుకుని ఇది బాగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది, దగ్గరగా అయిపోతుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి, లేదంటే అడుగు అంటిపోతుంది. ఇలా బాగా తిప్పుతూ ఉండాలి. ఇది సుమారుగా 1 నుంచి 1.5 వరకు పడుతుంది మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే. ఇలా బాగా దగ్గర కలుపుకుంటూ ఉండాలి. ఇలా కదుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అడుగున గోధుమ పాలు వేసిన తర్వాత. ఇప్పుడు ఇందులో కలుపుకుంటూ కాస్తంత నెయ్యి వేసుకోండి. ఇంచుమించు ఒక 1/2 లీటర్ వరకు కూడా నెయ్యి పడుతుంది. కాకపోతే మనకి లాస్ట్లో నెయ్యి మనం మళ్ళీ వాడుకోవచ్చు వేరే విధంగా, నేను చూపిస్తాను లాస్ట్లో. ఇలా తిప్పుకుంటూ నెయ్యి వేసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా దగ్గరకు అవుతూ ఉన్నప్పుడే మనం ఇందులో ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది హల్వాకి. లాస్ట్లో వేస్తే ఉండగడుతుంది కదా, సో అందుకని ఇప్పుడే వేసేసుకోండి. ఒక ట్రే కానీ ప్లేట్ కానీ ఏమైనా తీసుకుని నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం స్టవ్ దింపుకోగానే హల్వా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో అందుకని ముందే నెయ్యి అప్లై చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఒక ప్లేట్ అయినా పర్లేదు, దేంట్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అందులో. ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. ఇది ఇంచుమించు 1 నుంచి 1.5 వరకు పడుతుంది. ఒక్కళ్ళే అయితే తిప్పలేరు, ఎవరినైనా హెల్ప్ అడగండి. లేదు అంటే ట్రై చేయండి. చాలా పేషెన్స్తో చేయాలి. ఇది ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పిన తర్వాత ఇందులో మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూనే ఉండాలండి. సుమారుగా 1/2 లీటర్ వరకు నెయ్యి పడుతుంది. 400 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు నెయ్యి పడుతుంది. ఇలా తిప్పుతూ ఉంటే మనకి దగ్గరగా అవుతూ ఉంటుంది. నెయ్యి అనేది పైకి తేలుతూ వస్తుందండి, అప్పటి వరకు తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది హల్వాకి. ఇందులో లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని గీ సపరేట్ అయ్యేంత వరకు కదుపుకోవాలండి, అంతే, ఇంకా వేరే ఏం ఉండదు. ఇప్పుడు ఇలా తిప్పుతూ ఉంటే మనకు ఆల్మోస్ట్ కనిపిస్తుంది కదా, నెయ్యి సపరేట్ అవుతూ ఉంటుంది, పాన్ నుంచి హల్వా కూడా విడిపోతుంది. అంతవరకు తిప్పుతూ ఉండాలి. ఇది నాకైతే 1.5 hour పట్టిందండి. ఇలా తిప్పుకుంటూ చేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీనే, కాకపోతే కాస్త లెందీ ప్రాసెస్ ఇది. సో చూసారా, ఇలా నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్కి కానీ ట్రేకి కానీ దాంట్లోకి ఈ హల్వాని ట్రాన్స్ఫర్ చేసేసుకుని కాసేపు చల్లారనివ్వాలండి. చల్లారకపోతే మనకి టెక్స్చర్ సరిగ్గా ఉండదు. చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి షేప్. సో ఇలా వేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఆ మిగిలిన నెయ్యి మొత్తం మనం వేరే స్వీట్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా నెయ్యి మళ్ళీ పక్కకు వస్తుంది. ఇందులో కూడా కాస్త నెయ్యి పైకి తేలుతుందండి, అది కూడా మీరు కలెక్ట్ చేసుకుని వేరే స్వీట్ దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు. అంతేనండి, మన మాడుగుల హల్వా రెడీ అయినట్టే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.